ప్రస్తుతం మనతో పాటు కుమరక్క వాళ్ళ అమ్మ, కుమరక్క అలియాస్ కుమార్ వాళ్ళ అమ్మ ఉన్నారు. అసలు ఆ రోజు ఏం జరిగింది? అసలు శ్రీనాథ్ అనే వ్యక్తి వీళ్ళ కొడుకు దగ్గర ఎప్పటి నుంచి పనిచేస్తున్నాడు మాట్లాడదాం. అమ్మ నమస్తే అమ్మ. అమ్మ అసలు ఆ రోజు ఏం జరిగిందమ్మా? ఎంతమంది వచ్చిర్రు, దాడి చేసిర్రు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కుమారు. 12 మంది అని వాళ్ళు చెప్పిండ్రు. 8 మంది అయితే మాకు కనబడ్డారు సార్. 8 మంది కనబడ్డప్పుడు 8 మంది గురించి మాకు దాడి నా కొడుకు సంపడ తప్ప ఏరే రాలేదు. ఇసోడు ఎప్పుడు ఊరికి కూడా జరగలేదు సార్. ఇసోడు ఎప్పుడు జరగలేదు. ఇంత అన్యాయం ఎప్పుడు జరగలేదు. ఏదన్నా తప్పు కుమ్రంది ఉండదని ఎప్పుడన్నా ఏ వీడియోలన్నా ఎక్కడన్నా ఏ రాష్ట్రమైనా కనబడ్డట్టుంటే అది మీకే తెలవాలి, మీ ప్రపంచానికే తెలవాలి. ఏ తప్పు లేదు, నా ఇంటికే లేదు సార్, నాకు నా ఇంటికి లేదు. ఇది ఒకటి మంచిగా తిని మంచిగా అన్నం తిని అది ఆ రోత నన్ను ఎత్తిపోయనికే ఈ భక్తి ఎందుకు ఎట్టిండు? పసిపోరడు అనుకున్నాము, ఇంత బాధ పెట్టిండు ఎందుకు? ఎంత పసిపోరడు, ఎంత నటించిండు, ఎంత ఘోరము. ఈ లాస్ట్ మొన్న తీసిన దాంట్లో నా కొడుకు వద్దే వద్దన్నాడు. ఇప్పుడు రామ్ అనేటోడు తోలుకునాలే అని తప్ప ఏరే తప్పు చేసినాక వద్దని అనుకున్నాడు కుమారు. మళ్ళీ టీం మెంబర్స్ మొన్న వచ్చింది లాస్ట్ వచ్చే ఇది కొండపోయాడు. ఈ బంగారం కొండపోయినది లాస్ట్ వచ్చి ఇది కొండపోయాడు తప్ప ఇంకా ఏది లేదు. ఇవన్నీ పెట్టిండు, కామెంట్ పెట్టుకుని వాళ్ళకి తెలుసు, నేను చూసినానని నేను కూడా చేసిన. ఇంట్లో ఏది ఇస్తా చేసిన, పెద్ద పెద్ద ఇచ్చినవి చేసిన. కానీ పిల్లలు మాట్లాడుకునేటోళ్ళు పిల్లలు నాకేం తెలుసుంటది చెప్పు? నాకేది తెలియక ఇంత దాడి ఎందుకు వచ్చింది, ఎందుకు కువార్కం పట్టిండు? అది ఒకటి. నేను చెయ్యనని, ఒక తప్పు జరిగినప్పుడు నేను చెయ్యనని వెళ్ళిపోతే అయిపోతుంది కదా, ఇంత ఎందుకు ఎట్టవలసి వచ్చింది? దాడి జరిగినప్పుడు మీరు ఉన్నారా అమ్మా? ఇంటి దగ్గర ఉన్నారా? ఇంటి దగ్గర ఉన్నాం సార్, ఇంటి దగ్గర ఉన్నాం. అంత దాడి రాళ్లతో కొట్టిరంట, నిజమైన రాళ్లతోని కాదు, అసలు చిమ్మితే వర్షాల రాళ్ళు ఇట్లా కొట్టినాడు సార్. వర్షాల రాళ్ళు కొట్టినాడు. దావుకొని మేము ఇంట్లో తప్ప వేరే వెళ్ళలేదు, గేటు తప్ప. ఆ గేటు లోపలికి వెళ్ళి వాళ్ళు బయటికి వెళ్ళినాక గేట్ లోపలికి మస్తు కొడితే ధరుముకొని మా పెద్ద కొడుకు లేచింది దానికి ఆదురుకున్నారు సార్. వాళ్ళు వెళ్ళిపోయినారు. అట్లా ఇద్దరు దొరికిపోయినారు, 2 బండ్లు దొరికిపోయినాయి, చెప్పులు, వాళ్ళు 7 వ్యాన్ ఏడ్చిపెట్టిపోయింది సార్. అంత తప్ప బాధ ఏందంటే ఎప్పుడు జరగని చారిత్రం ఇప్పుడు జరిగింది. ఎందుకు ఈ ఊరికే జరగలేదు, ఎంకడికి ఒకసారి ఇక్కడ చరణాలకు జరిగింది తప్ప ఇప్పుడు మాకు జరిగింది. ఎందుకు వచ్చింది ఈ పిల్లలు? ఇంత అన్యాయం ఎందుకు జరిగింది? ఇదొకటే. ఎప్పటి నుంచి పనిచేస్తుండమ్మా కుమార్ దగ్గర? ఎప్పటి నుంచి పనిచేస్తుంది శ్రీనాథ్? ఇప్పుడు 5-6 ఏళ్ళ నుంచి చేస్తుండు సార్. నాకు అంత వస్తుందా? 5-6 ఏళ్ళ నుంచి చేస్తుండు. నేను చేతగాందని చెప్పినప్పుడు చేసిన. నేను నాకు ఐసతున్నంత వరకు ఎప్పుడు ఇస్తే అప్పుడు చేసిన అందులో. కానీ మా ఇంటి అది వరకు ఏ బూతులు లేకుండా మీకే తెలవాలి, అదంతా తెలవాలి, ఈ రాష్ట్రానికే తెలవాలి. నా కొడుకు ఇట్లా అన్నాడు, ఇట్లా చేసిండు, ఇట్లా అయింది అని ఆ రాష్ట్రానికి తెలవాలి. ఈ ఒక్కడు ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నాడు? ఈ లాస్ట్ వరకు మళ్ళా బంద్ పెట్టిండు, దూరం ఉంచిండు. కుమ్రం దూరం ఉంచినాక ఉండాలని కీమ్ ఏం చేసిందంటే రావాలి రాని అందరు రాని అన్నారు. వచ్చినాక ఇది లాస్ట్ కు ఈ బంగారం తీసుకుపోయి ఇవన్నీ ఉట్టివి ఎందుకు కొడుతుండే, ఉట్టి పెడుతుండే, ఎందుకు ఎడుతుండు అంటే వాళ్ళ అమ్మగాని ఆయన కానీ ఏమంటుంది, మస్తు రోజు నన్ను ఇబ్బంది పెట్టారు, ఆయన వల్ల నేను ఒకసారి మందు కూడా ఆయన సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నా, చచ్చిపోయినా, నన్ను బాగా ఇబ్బంది పెట్టాను, మెసేజ్ చూపెడుతుంది ఫోన్ లో పోలీస్ స్టేషన్. నిజమేనా? సరే సార్, ఇప్పుడు చేసిండు కదా, నా ఇష్టం లేక నేను కూలిపోతానా సార్? నాకు ఒకనాడు వాడు వెలగొట్టినప్పుడు కూలోడు నన్ను ఎలగొట్టినప్పుడు ఆ ఇంటికి నాకు అవసరం లేకుంటది, నేను ఎందుకు పోతా అని చేతి కిందికి? నాకు ఇంకా ఏరియా పోతా, నేను మగపిల్లగాడు కదా, నేను చేతనైనా పని చేసుకుంటా, ఆడికి ఎందుకు పోతా అని ఉండాలి కదా. ఆ తల్లిదండ్రులు కూడా తోలొద్దు కదా. ఇప్పుడు ఎక్కడ మధ్య వచ్చింది తల్లిదండ్రికి? ఈ మధ్య ఎందుకు వచ్చింది? మరి ఇదేంది, ఏం చేద్దాం అనుకున్నారు? ఏంది ఇది? ఎప్పుడైనా కానీ మనం వద్దని ఉంటే పోతామా? పోము కదా. మనకి ఇష్టం లేని ఉంటే పోతామా? పోము. మనం ఇష్టం ఉంటేనే పోతాం అంతే. ఎందుకు వచ్చిండ్రు? ఇష్టం లేనప్పుడు రావద్దు. ఎందుకు అన్యాయం జరుగుతుంది ఇది తప్ప. మీ కొడుకు దగ్గర మొత్తం ఎంతమంది పని చేస్తూ ఉంటారు? 15 మంది పని చేస్తారు సార్. 15 మంది అందరు పని చేస్తారు. ఇక వాళ్ళ పేర్లు అంతా వాళ్ళకి ఎరుకుంటాయి. తిండి మీరే పెడతారు, డబ్బులు కూడా మీరే ఇస్తారు? తిండి మేమే పెడతాము, పైసలు మేమే ఇస్తాము. చేసిన కంటిన్యూగా 3 రోజులు చేపించుకుంటాడు. 3 రోజులు చేపిన తర్వాత మళ్ళా నెలకు మళ్ళా తీసుకుంటాడు, అంతే. ఇంతే సార్. మళ్ళా ఆయన వెళ్ళిపోతాడు, ఉండడు ఇక్కడ, హైదరాబాద్ వెళ్ళిపోతాడు కదా. మళ్ళా అవసరం ఉన్నప్పుడు మళ్ళీ పిలుచుతాడు, మళ్ళీ టీం అంతా వస్తారు, చేస్తారు సార్. అంటే మీతో అంత నమ్మకంగా ఉన్నాడు, నమ్మించి 4 సంవత్సరాలు బాగానే ఉన్నాడు. ఇప్పుడు మొత్తము వాళ్ళ చేతికే, ప్రతి వస్తువు వాళ్ళ చేతికే. కాలు రెక్కిపోయేది అంత నమ్మకం అంతా ఆ పిల్లలకే. నమ్మకం కుటుంబ సభ్యులకే చూసుకున్నాడు. మొత్తం కుటుంబ సభ్యం కాదు. వాళ్ళు ఏం చెప్పినారు అంటే, మేము ఇంత అన్నం తింటాము, ఇట్లా ఇంత మంచిగా ఉంటాము, కుమ్రం ఇంత మంచిగా. మా తల్లి గారి ఇళ్ళకి కూడా పోము, వాడిపిల్లలు కూడా వచ్చింది సార్. మగపిల్లల గురించే కదా సార్, వాడిళ్ళు వచ్చి మా ఇంట్లో పండుకొని 2 మాపులు 3 మాపులు ఉండి, మేము ఎన్నడూ ఇంత తల్లిగారింటి కూడా పోము, ఇంత ఆపి ఉండదని మంచిగా ఉండిపోయిన వాళ్ళు
ఎవరిది లేనిది ఉమ్. ఈయనకేం అవసరం వచ్చింది? ఉమ్. మరి ఎందుకు వచ్చిండు సార్? అంత ఇష్టం లేని మా ఇంటికి రావాల్సిన ఏమొచ్చింది? ఉమ్. మా టీంలకు రావాల్సిన ఏమొచ్చింది? ఉమ్. రావద్దు కదా, ఇష్టం లేనప్పుడు రావద్దు కదా. ఉమ్. ఒక్కసారి తెలిసింది, 2 సార్లు తెలిసింది, 3 సార్లు తెలిసింది అనుకో ఒక మాట. ఉమ్. నువ్వు కాళ్ళేళ్ళు మొక్కుట, నువ్వు అంత కీముని బదిలాడుకుంటా వచ్చిన అవసరమే వచ్చింది? ఉమ్. రాకుండా ఉండేది. ఉమ్. రాకుండా ఇష్టం లేనప్పుడు రాకపోతే అయిపోతుంది కదా. ఉమ్. ఇదంతా జరగదు కదా. పోనేదంతా బంగారం కొండపోయినప్పుడు ఇస్తా సార్ మర్చిపోయినా అంటే అయిపోయి అంతే కదా. ఉమ్. నాకు ఏ బాధ లేదు కదా. ఉమ్. ఇవన్నీ నడసకపోవు కదా. ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు కొండపోయినప్పుడు అనుమాతం మర్చిపోయినా అని తెచ్చిస్తే అయిపోతుంది. అవును. గింత తప్ప ఏముంటది ఆడ? ఉమ్. ఇంత పెద్ద నడసవలసింది ఏముంటది? ఉమ్. అయినా మొత్తం రాసుకపోయిండు. ఉమ్. సార్ రాసుకపోయినప్పుడు, సార్కి అన్ని తెలిసినప్పుడు అన్ని నమ్మించి రాసుకపోయిండు. ఉమ్. మరి ఇప్పుడు ఎట్లా మళ్ళీ ఉల్టా? ఉమ్. ఇవన్నీ ఉమ్. ఉల్టా ఎందుకు నడుస్తున్నాయి? ఇంత మంచిగా రాసుకపోయిండు, ఇంత దాడి జరిగింది, ఇన్ని దెబ్బలు జరిగినాయి. ఉమ్. మా పెద్ద కొడుకు ఒక రాయి ఎత్తేస్తే ఒక ఈ దెబ్బ ఉమ్. పని చేయలేదు. ఉమ్. వాళ్ళు చూసిండ్రు కదా, సార్లు చూసిండ్రు కదా, అన్ని చూసిండ్రు కదా. ఉమ్. సార్లు చూసిండ్రు, పోలీసులు చూసిండ్రు, అంత రాత్రి వచ్చిండ్రు, ఎత్తుకించుకుపోయినరు. ఇంకా దానికి మళ్ళీ ఇవన్నీ ఏది లేకుండా ఎంత నమ్మిస్తుండ్రు. తల్లి మరి ఆడవిల్లుందా కొడుకు? ఆమె కొడుకు ఆడవిల్లుందా? నా కొడుకు చేసి నీకే ఇప్పుడు కుమరక్క చేసింది, నన్ను పండుకోమన్నది. 4 సార్లు వండుకోమంటే కూడా 4గోసారి కూడా ఎన్నిసార్లు వండుకోమన్నా నా కొడుకు వండుకోదంట అని ఎందుకంటుంది? అబ్బూతులు ఎందుకు? అబ్బూతులు ఎందుకు అంటుంది? అంతే.